హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ నేనైతే ఈవేళ అర్లీగా లెగిసి మొత్తం డెకరేషన్లన్నీ ఈరోజే పెట్టుకున్నాను అనమాట. సో దేవుడు అమ్మవారిని డెకరేట్ చేయడం అండ్ ఇంకా ప్రసాదాలు వండడం ఇవన్నీ ఈరోజే పెట్టుకున్నా. యాక్చువల్గా ముందు రోజు చేయాల్సింది, కాకపోతే ముందు రోజు అవ్వలేదు, కుదరలేదు ముందు రోజు చేయడం. సో అందుకే అర్లీగా లెగిసి ఈరోజు స్టార్ట్ చేసా. ఇప్పటికైతే ఆన్లైన్లో చూసి అందరివి ఎలాగైతే డెకరేట్ చేస్తున్నారో అమ్మవారిని అవన్నీ చూసి ఇప్పుడు నేను నేర్చుకొని చేస్తున్నాను అనమాట. ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది ఏం తెలీదు. లాస్ట్ టైం మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చేశాను, అది జస్ట్ నార్మల్ సింపుల్గా చేశాను. ఇప్పుడు సింపుల్గానే నీట్గా చేద్దాం అనుకున్నా. ఈసారి ఎలా చేస్తాను ఏంటి అన్నది చూడాలి. మొత్తం వీడియోస్ చూసి ఇప్పుడు నేర్చుకుంటూ ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పటికవుతుందో ఏంటో ఏం తెలియదు. సరే, ఈ వ్లాగ్ అయితే ఈ వరలక్ష్మి వ్రతం నేను ఎలా జరుపుకుంటున్నా అన్నది మీకు చూపిస్తాను అనమాట. సో చూసేయండి నాతో పాటు. నాకేమో ఈస్ట్ ఇటువైపు ఫేసింగ్ అనమాట, ఇలా కిచెన్ పక్కకి. సో ఇటువైపు పెట్టబోతున్నాను నేను. ఇది పెట్టి అండ్ శారీ అయితే తెచ్చుకున్నా దీని మీద ఇలా సెట్ చేయబోతున్నాను. ఎలా వస్తుంది ఏంటో చూడాలి. యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ అయితే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే పెట్టేసి ఉంటారు. నేనే అనుకుంటా వ్లాగ్ లేట్గా అయితే పెట్టడం. సో అందరూ అయితే వరలక్ష్మి వ్రతానికి గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఆ గ్యాప్లో నా వీడియో అయితే చూసేయండి తప్పకుండా. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఇలా చేసాం సింపుల్గా. అమ్మవారు పెట్టడానికి ప్లేట్ మీద బియ్యం వేసి కలసం పెట్టి అందులో పసుపు నీళ్ళు వేసి దానిపై కొబ్బరికాయ పెట్టేది. ఇవన్నీ యాక్చువల్గా లాస్ట్ టైం చేశాను కానీ మర్చిపోయాను. ఇదంతా నోట్స్ రాసుకున్నా నేను, ఏదైతే మా అత్తయ్య ముందు రోజైతే చెప్పారో వాటి ప్రకారంగా నేను మొత్తం అంతా చేస్తున్నాను. ఇవి కూడా యాక్చువల్గా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, కాకపోతే పూజ అంతా అత్తయ్య సైడ్ వాళ్ళు ఉన్నది పాటించాలి కదా. కానీ ఒక విషయం చెప్పాలంటే ఎంత మంచిగా రాసుకున్నా లాస్ట్కి ఏదో ఒక చిన్న డౌట్లు వస్తూనే ఉన్నాయి. అమ్మవారికి ఆల్రెడీ ఒక శారీ కట్టాను, సో అది బాగోలేదు, నాకు అనిపించలేదు మంచిగా అన్నట్టు మళ్ళీ ఇంకో శారీ మార్చాను. ఒకవైపు వీడియో చూస్తూ ఇంకోవైపు ఏమో శారీ ఫోల్డ్ చేస్తున్నా. నాకు సింపుల్ అండ్ నీట్గా కావాలి. ఇంటికి నేను ఎలా రెడీ చేశాను అన్నది నాకు ఎవరైనా కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. నేనేంటో తెలియదు, యాక్చువల్గా ఒకటి డెకరేట్ చేసి అనుకుంటాను కానీ మళ్ళీ తీసేస్తాను, మళ్ళీ సెట్ అవ్వలేదేమో అని లాస్ట్ వరకు నాకు నచ్చే వరకు ఆ పర్ఫెక్ట్గా వచ్చే వరకు మారుస్తూ ఉంటాను. దేవుడికి పెట్టాల్సినవి చేయాల్సినవంతా అయిపోయి ఒక్క ప్రసాదాలు తప్ప. మా అత్తయ్య చెప్పింది ఏంటంటే ఇంకొక కలసం తీసుకుని కొబ్బరికాయ పెట్టి దాని మీద పెట్టమని జాకెట్ పీస్. కాకపోతే ఎన్ని గుర్తున్నా లాస్ట్ కదైతే మర్చిపోయా. సో బ్లౌజ్ అట్లీస్ట్ సైడ్కైనా పెట్టమన్నారు, సో అందుకని పెట్టా. నేను ఎలాంటి చిన్న మిస్టేక్స్ చేశానో కూడా చూపిస్తున్నా. ఇలాంటి మిస్టేక్సే నెక్స్ట్ టైం అవ్వకుండా ఈ వీడియో చూసినప్పుడల్లా కనీసం గుర్తొస్తుంది నాకు. ఇక్కడైతే మినప్పప్పు బూరెలకి మొత్తం అన్నీ నానబెట్టుకున్నా ముందు రోజు. నాలాగా మీరు స్టార్టింగ్ అయితే ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే ఏం చేస్తుందో ఏంటో అన్నది కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు పిండ్లన్నీ యాక్చువల్గా రుబ్బుకుంటున్నాను బూరెలకి గారెలకి. ఇది ఫస్ట్ టైం నేను బూరెలు గారెలు చేయడం, అవి ఎలా వస్తాయి ఏంటో కూడా తెలియదు. మిక్సీ రుబ్బుతున్నాను ఇప్పుడైతే. లాస్ట్ టైం చేసినప్పుడు ఫాస్ట్గానే అయిపోయింది, ఏంటో ఈసారి తెలీదు. అంటే కొద్దిగా మంచిగా అన్నీ అలంకరిద్దాం అన్నీ చేద్దాం అనేసరికి ఈ టైం అవుతుందేమో. మెల్లమెల్లగా లేట్గా అలా చేసుకుంటూ తాయితీగా చేస్తున్నాను. సాయంత్రం తాంబూలంకి మా ఫ్రెండ్స్ని పిలిచాము, వాళ్ళు వస్తారనమాట. ఇప్పుడేమో శనగల తాలింపు చేస్తున్నా. ఇదైతే గారెల కోసం అల్లం జీలకర్ర కరివేపాకు ఉప్పు వేసి పచ్చిమిరపకాయ కూడా అన్నీ కలుపుకుంటున్నా, సెట్ చేసుకుంటున్నా ముందుగా. నా చుట్టూ ఇన్నోటి పెట్టుకున్నాను. గారెలు చేయడం ఇదే ఫస్ట్ టైము, కాకపోతే పిండి చాలా లూజ్ ఉంది, అయినా ఏదో కష్టపడి అలా చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే కొద్దిగా టైట్గా ఉండాలి, ఇంక వేయడానికి ఎంత కష్టమవుతుందో నాకైతే. ఫస్ట్ది అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంది, ఇంక మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా. కాకపోతే ఇందాక చాలా టెన్షన్ పడ్డాను. ఆనందకు కూడా చెప్పాను అవుతుంది లేదా. నేను 9 రకాలు అనుకున్నా, 9 రకాలు చెయ్యాలి అని. ఇంకో 1 hour ఉంది, ఈలోపు ఇంకో 2 రకాలు చేయాలి నేను.
మార్నింగ్ నుంచి ఇంక ఇదే చేస్తూ ఉన్నాము. ఆనంద్ కూడా చాలా హెల్ప్ చేశాడు. నా 9 రకాలైతే అయిపోయినాయి. 6:30 తర్వాత రమ్మన్నాను అనమాట ఫ్రెండ్స్ని. సో ఈలోపు అయితే రెడీ అయిపోతున్నా. ఎంత హడావిడి ఉన్నా బిజీ ఉన్నా సరే, ఎన్ని పూజలున్నా హస్బెండ్ కాంప్లిమెంట్ ఇవ్వకపోతే ఆ రోజు గడవదు నాకు. అడిగి మరీ 100 సార్లు చెప్పించుకుంటా. డూ యూ లైక్ ఇట్? సో థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయ్యా. మా అమ్మ అంటది గోల్డ్ కాకుండా ఎందుకే నీకు ఇవన్నీ అంటది. ఎప్పుడు పిచ్చి పిచ్చివన్నీ పెట్టుకుంటాం అని. కానీ బ్లాగ్ కూడా సరిగ్గా తీయట్లే. హడావిడి అయిపోతుంది ఫుల్గా. ఈ శారీ అయితే ఇండియాకి వెళ్ళినప్పుడు ఆనంద్ వాళ్ళ అత్త దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసా. వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది. చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఇది మళ్ళీ సెకండ్ టైం శారీ కట్టుకోవడం విత్ మై హస్బెండ్ సెల్. ఈ శారీ ఇల్లంతా పూజవాటితో కలకల్లాడిపోతుంది శ్రీ ఇల్లంతా. వరలక్ష్మి వ్రతం పండుగ. సో మీ అందరూ కూడా ఎలా జరుపుకుంటున్నారు? మీ వరలక్ష్మి వ్రతం పూజ మంచిగా అయిందని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. వరలక్ష్మి వ్రతం చేసిందా? శ్రీ వేర్ ఇస్ ద బొట్టు పెట్టు. శ్రీ ఈ మధ్య నేను చాలా సాంప్రదాయంగా రెడీ అవుతున్నాను కదా. శ్రీ పూజలు చేశాను. శ్రీ వై ఆర్ యూ లాఫింగ్? సాంప్రదాయం అంటే నేను సాంప్రదాయాన్ని శుద్ధ పూసని అలా తయారవుతున్నాను శ్రీ మధ్య. ఏంటో తెలియకుండానే భక్తి వచ్చేస్తుంది. జనాలు భయపడుతున్నారు. నేను కుర్తా ఇలాంటివి వేసుకోమంటే ఇదిగో ప్యాంటు ఇది వేసుకున్నాడు. కంఫర్ట్. మేము మాత్రం ఎంత సాంప్రదాయంగా రెడీ అవ్వాలి. ఎక్కడ మారితే ఒక కుర్తా లేదు, ఏమీ లేదు, ఒక పంచి లేదు, లాల్జీ లేదు, ఏమీ లేవు. అంతే. అప్పుడప్పుడు మాకు ఇది మీరు చేసే పూజ కనుక. ఈరోజు వరలక్ష్మి వ్రతం అంతా హడావిడిగా జరిగింది. నేను వ్లాగ్ కూడా ఏం తీసానో ఏమో కూడా తెలీదు. ఎలా వస్తే అలా పెడుతున్నాను అనమాట. కాకపోతే అలానే వస్తుంది ఎలా తీస్తే. నాలాగా స్టార్టింగ్ కొద్దిగా సగం వీడియోలు మన షెఫ్, ఇంకా ఏంటి విస్మయ్ ఫుడ్స్, ఏంటి ఇంకోటి ఏంటి మెయిన్ది అమ్మ చేతి వంట, ఇవన్నీ కలిపి చేశాను. సగం ఇది సగం ఇవి అన్నీ చేసి లాస్ట్కి బాగానే వచ్చాయి అన్నీనా. గారెలు అనుకోలేదు. ఆనంద్ అయితే యాక్చువల్గా గారెలు స్టార్టింగ్ అవ్వదు, ఇది నీకేంటి ఇది రాదు అది రాదు అనుకుని పెద్ద బిళ్ళపిచ్చి. నువ్వు స్టార్టింగ్ లూజ్ గా వచ్చింది అది ఇది అని నేనే టెన్షన్ పడుతుంటే నేను 9 రకాలు చేద్దాం గట్టిగా ఫిక్స్ అయ్యా. ఇక్కడేమో గారెలు ఇలా వచ్చింది అలా వచ్చిందని నేనే టెన్షన్ పడుతుంటే ఇక్కడ వచ్చి ఇంకా నా హోప్స్ చెడగొట్టావు ఫుల్గా. పిండి మెత్తగా అయింది అని చెప్పా అంతే. లోపలికి వెళ్ళి ఇంకా చూసుకున్నాడు, పనులేవో చేసుకుంటుంటే ఇంక తర్వాత మెల్లమెల్లగా ట్రై చేస్తూ అప్పుడు వచ్చాయి అనమాట. అప్పటికి మళ్ళీ తీరా వచ్చాక బాగుంది అనాలి కదా. తీరా లాస్ట్కి వచ్చి కొద్దిగా నూనె ఎక్కువ లాగింది అని ఇవ్వటి మళ్ళీ కాదు. బాగుంది అని చెప్తే ఏమో నువ్వు సరిగ్గా చెప్పవు అంటావు. మార్నింగ్ నుంచి నా కష్టాన్ని ఎవరైనా గుర్తించండి. మార్నింగ్ నుంచి నేను అసలు అమ్మాయిలందరూ ఇంతేనా? యాక్చువల్గా తాంబూలం తీసుకోవటానికి పిలిచామన్నమాట. అందరూ అక్కడికి ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్స్ మారుతూ మా ఇంటికి ఎప్పటికి వస్తారో తెలియట్లేదు. నేను కూడా వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ మా ఇంటికి వచ్చాక మా ఆనంద్ వాళ్ళ అత్త వచ్చారు, అదే పిన్ని. సో తాంబూలం అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నా. ఇప్పుడైతే వెళ్ళి తీసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళి అయితే నన్ను వీడియో కష్టం కాస్త ఏమో ఒకవైపు ఏమో వీడియో చూసుకుంటూ చేయడం, ఇంకోవైపు ఏమో మా అత్తయ్యకి ఇలాగైనా అలాగైనా అని క్వశ్చన్లు అడగడం, ఇంకోవైపు ఏమో ఆనంద్ చేస్తున్న డెకరేషన్ నాకు ఎక్కట్లేదు. అన్ని ఈ టెన్షన్లన్నీ ఏంటో నాకు ఏంటంటే ఈ మధ్యన ఓసిడి వచ్చినట్టుంది. ఏదైనా కొద్దిగా ఇలా చెరిగిపోయినా కూడా అది సరిదిద్ది అక్కడే సగం టైం అయిపోతుంది. నిన్న నైట్ డెకరేషన్ చేసుకోవచ్చు యాక్చువల్గా. కాకపోతే నైట్ ఏదో రకంగా లేట్ అయింది. ఇంకా మార్నింగ్ నుంచి చేసేసుకుందాంలే అన్నట్టు ఫీల్ అయిపోయి తెగ మార్నింగ్ ఎర్లీగా లెగిసిన ఏంటి ఇప్పుడు వరకు ఇంకా ఏవోటి
సర్దుతూనే ఉంటున్నా. నిజంగా మా అమ్మ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను చేయటం ఏంటంటే, ఇండియాలో ఉండేటప్పుడైతే వరలక్ష్మి వ్రతం పూజ అయినా, గణేష్ చతుర్థి అయినా, దివాళీకైనా ఎన్నిసార్లు లేపినా మా మమ్మీ మార్నింగ్ లెగిసి ఇంక రెడీ అయ్యి దానికి ఒక గంట సేపు తీసుకుని నేను ముందేళ్ళు కూర్చుని ఏదో 2 మంత్రాలు చదివి దండం పెట్టుకుని వచ్చేయటమే ప్రతిసారి. ఇది ఇంకా నా ఓన్గా నేను చేసి ఇన్ని ప్రసాదాలు చేయటం ఇంత ఇలా అలసిపోతుంటే అప్పుడు అర్థమవుతుంది మా అమ్మ ఎలా చేసేస్తున్నారు ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నా నేను. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. హ్యాపీ వైబ్స్. మా కొత్త ఇంట్లో మంచిగా పూజ, గృహప్రవేశం బాగా అయినా కూడా ఇది నాకంటూ నేను చేసుకున్నా కదా, నా ఓన్గా ప్రతిదీ పిన్ టు పిన్. సో అందుకనే హ్యాపీ అనమాట. హ్యాపీ పాజిటివ్ వైబ్స్ రావాలి మా కొత్త ఇంట్లో, మంచిగా అన్నీ అనుకూలంగా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మీ అందరికి కూడా ఈ వరలక్ష్మి వ్రతం మంచిగా జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. శ్రీ, వాట్ డూ సే? ఎన్ని మంచి మాటలు చెప్పాక ఏదో ఒక మంచి మాట చెప్పు వాళ్ళకి. ఏమన్నా చెప్పు. నేను న్యాచురల్గా ఉండాలంటావా? ఏదో అన్నావు, నాకు అర్థం కాలేదు. చెప్పు విన్ని. అది అయిపోయింది, చెప్పు ఆపే. హాయ్, హలో, వెల్కమ్ టు మై వ్లాగ్. కనిపిస్తలే నువ్వు లైటింగ్ వల్ల. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ వీడియో పట్టుకునే ఉన్నా మిమ్మల్ని పలకరించకుండా. ఆంటీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఆంటీ, ఎందుకంటే కొన్ని మర్చిపోయినా మళ్ళీ అత్తయ్యకి కాల్ చేసి మళ్ళీ అడిగి కనుక్కొని అలా చేస్తాను అనమాట. సగం ఇక్కడ సగం అక్కడ సగం. చెప్పు, అది కూడా చెప్పు. పెట్టానేమో అది పసుపు. నార్మల్ ప్లేట్లో పెట్టుకోండి. పెట్టి ఎలాగో మేము దాంట్లోనే పెడతాం. అది ఫస్ట్ టైం చేశాను, ఎక్కువ ఆయిల్ లాగింది కదా. బాగానే ఉందా? కానీ ఆ షేప్ చూసావా అసలు సరిగ్గా? ఇప్పుడు సింధు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చుకుంటున్నమ్మ వాయినం వచ్చేసారు. ఇప్పుడు నీరు చేస్తాను. పువ్వులు వేస్తాను. తీసుకుంటున్నా కదా అన్నీ గుర్తుండే కానీ లాస్ట్ మర్చిపోతాను. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. హ్యాపీ హోలీ అన్నట్టుంది. Thank you. With 2 more kids and a happy life, happy family. కాదు, గ్రీన్ మ్యాచింగ్ చేశారుగా. Hello. కావాలంట మరి. Hi ladies. తెలుసా వాళ్ళు మనలోకి రారు. ఇవన్నీ తీసేస్తాను. ఏదో ఒకటి చేయండి. తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.
లైటింగ్ బాగా వస్తుంది. ఇది అక్కడికి వెళ్ళు నువ్వు కూడా వస్తావు. Vlog with all our friends. Our Tambulam friends for today. తాంబూలం ఫ్రెండ్స్ Yeah. మేము Tambulam bros, Tambulam sisters, Tambulam vadans. సబ్స్క్రైబ్స్ గాయ్ శ్రీ నేను నచ్చొచ్చింది. సరిగ్గా చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ బెల్ అన్నీ కొట్టండి సార్. సో బాయ్ మూమెంట్స్ బై ఏ సైనింగ్ ఆఫ్. శ్రీ బాయ్.